ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు. మనం ఇప్పుడు జులూరుపాడు గ్రామంలో అతి పురాతనమైన బావి దగ్గర ఉన్నాం. ఈ బావిని రాజాబాయి అని స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ బావి ఇప్పటిది కాదు, మన కాకతీయ కాలం నాటి రాజులు తవ్వించినటువంటి బావి. ఈ బావి మనం యుద్ధాలు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆసరా ఉండటానికి కూడా ఆ బావిలోనే, అంటే కింద పక్క బావిలో గదులుగా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేది ఏంటంటే, ఇది అతి పురాతనమైన బావి. ఈ బావికి ఒక చరిత్ర ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. ఏఎస్ఎన్ 24 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం. ముందుగా మీ పేరు చెప్పండి. షేక్ గౌస్ బాబా అండి. ఓకే అండి. ఇప్పుడు ఇది రాజాబాయి ఉంది కదా, ఈ బావిలో అంటే ఇది ఎప్పటాల నుంచి ఉంది? అసలు ఈ బావిలో ఎవరైనా దిగారా, లేకుంటే ఈ బావిలో వాటర్ వాడారా, తాగారా అనేది తెలపగలరు? ఇదివరకు బావిలోకి దిగి నీళ్లు తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి, బట్టలు ఉతుక్కున్న దాఖలాలు ఉన్నాయి. ఇది రాజుల కాలం నుంచి ఉన్న బావి అండి. ఓకే, ఇందులో గదులుగా ఏర్పాటు చేసిందని స్థానికులు తెలుపుతున్నారు. ఉన్నాయా? అదేవిధంగా ఇది అప్పుడు రాజులు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఇటు ద్వారాగా దారి ఏర్పాటు చేసుకొని వచ్చినప్పుడు దాహం తీర్చుకోవడానికి, అదేవిధంగా ఏరేవా రాజులు వారిపై దండెత్తినప్పుడు ఆ గదులలో అంటే రహస్యంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. అది మీ మాటలో తెలపగలరు? దీంట్లో గదులు ఉన్నాయండి. వాళ్ళు ఉండటానికి కూడా కొద్దిగా ఆసరా చేసుకున్నారు. ఇందులో ఇంకొద్దిగా చాలా లోతైన బావి ఇది. ఇందులో అప్పుడప్పుడు మా పెద్దవారు చెప్పేవారు, బంగారు మంచం అని, బంగారు ఉయ్యాలని చాలా ఉన్నాయనేసి చెప్పుకుంటూ వచ్చారు. పైన గదులు ఉంటాయి, లోన అడుగు దాకా మెట్లే ఉంటాయి. నా జన్మ ధన్యమైంది. రాజాబాయి చూసిన ఇక్కడ ఫస్ట్ కానీ